ఈరోజు బుధవారం. ఈ సందర్భంగా ఎటువంటి పనులు నిర్వహిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, బుధవారం రోజు ఎటువంటి పనులు నిర్వహించరాదో, బుధవారం హోరాకాలంలో ఎలాంటి ప్రత్యేకమైన పనులు నిర్వహించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం బుధవారం నాడు కొన్ని ముఖ్యమైన పనులు నిర్వహిస్తే అద్భుత ప్రయోజనాలు చేకూరతాయి. బుధవారం రోజు కొత్త వ్యక్తులను కలుసుకోవటం, కొత్త వ్యక్తులతో ముఖ్యమైన చర్చలు నిర్వహించడం ద్వారా విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే సభలు సమావేశాలలో పాల్గొనటానికి, సభలు సమావేశాలలో అనర్గళంగా మాట్లాడటానికి అవసరమైన విషయాలు తెలుసుకోవటానికి బుధవారం చాలా చక్కగా అనుకూలిస్తుంది. అలాగే బుధవారం ఎవరైనా సరే చిత్రలేఖనానికి సంబంధించిన ప్రత్యేకమైన విద్యలు నేర్చుకోవటానికి అనుకూలమైన రోజు. అలాగే ఇతర వ్యక్తులతో ఏర్పడే పరిచయాల్లో వచ్చే ఆటంకాలు తొలగింపజేసుకోవటానికి, స్నేహ బంధాలలో వచ్చే ఆటంకాల నుంచి బయటపడటానికి వాద ప్రతివాదములు నిర్వహించడానికి కూడా బుధవారం విశేషంగా అనుకూలిస్తుంది. బుధవారం వ్యాపారపరంగా కొత్త కొత్త పెట్టుబడులు పెట్టడానికి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. అలాగే కంప్యూటర్ విద్యలు, గణిత విద్యలు, జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా బుధవారం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే సంఘంలో పెద్దవారిని కలుసుకొని, గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తులను కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు నిర్వహించడానికి కూడా బుధవారం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే వ్యవసాయ పరంగా నిమ్మ, దానిమ్మ, కమల ఇటువంటి పంటలు వేయటానికి, ద్రాక్ష, సీతాఫలం ఇటువంటి పంటలు వేసి విశేషమైన లాభాలు పొందటానికి కూడా బుధవారం చక్కగా అనుకూలిస్తుంది. అలాగే బుధవారం రోజు ఎవరైనా సరే కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించరాదు. బుధవారం ఎవరు అప్పు ఇవ్వకూడదు. బుధవారం అప్పు ఇస్తే ఆ ధనం తిరిగి రావటం కష్టమవుతుందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. బుధవారం సాధ్యమైనంత వరకు పడమర దిక్కు వైపు ప్రయాణాలు చేయకూడదు. అలాగే శుభ కార్యక్రమాలు చేసేవాళ్ళు ముఖ్యమైన శుభ కార్యక్రమాలు బుధవారం రోజు చేసుకోవచ్చు. అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం, కేశఖండనం ఇటువంటి శుభ కార్యక్రమాలు బుధవారం చేసుకోవచ్చు. అలాగే గృహారంభము, గృహప్రవేశము, శంకుస్థాపన ఇటువంటి శుభ కార్యక్రమాలు కూడా బుధవారం నిర్వహించుకోవచ్చు. బుధవారం ఎవరైనా సరే ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో బుధహోర ఉంటుంది. కాబట్టి ఈ బుధహోర శక్తివంతమైన సమయం కాబట్టి ఈ బుధహోరలో కూడా కొన్ని పనులు నిర్వహించుకోవచ్చని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పారు. బంగారం వ్యాపారం మొట్టమొదటిసారి ప్రారంభించడానికి, వస్త్ర వ్యాపారం మొట్టమొదటిసారి ప్రారంభించడానికి బుధహోర విశేషంగా సహకరిస్తుంది. బుధహోరలో ఎవరైనా బంగారము, వస్త్ర వ్యాపారం ప్రారంభించుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. రాయబారాలు నిర్వహించి శత్రుభావనలు తొలగింపజేయటానికి కూడా బుధహోర విశేషంగా సహకరిస్తుంది. అలాగే బుధహోరలో జ్యోతిష పరిశీలన చేయించుకోవటం, వివాహ పొంతన చూసుకోవటం ఇటువంటివి నిర్వహిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే బుధవారం బుధహోర ఉన్న సమయంలో ఉద్యోగం లేని వారెవరైనా సరే, నిరుద్యోగులు ఎవరైనా సరే కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించుకున్నట్లయితే ఆ వ్యాపారాన్ని చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి బుధవారం రోజు, అందులోనూ ప్రత్యేకంగా బుధహోరలో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు నిర్వహిస్తే అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే బుధవారం ఒక శక్తివంతమైన పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటంటే, బుధవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయకి పసుపు రాసి, కుంకుమ బొట్లు కొట్టి, గంధం బొట్లు పెట్టి ఆ కొబ్బరికాయ దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. మీరు మీ పని పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఆ కొబ్బరికాయ ఏదైనా దేవాలయంలో ఇచ్చేయాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం బుధవారం చేసుకుంటే విఘ్నాలన్నీ తొలగింపజేసుకొని కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే ఎవరైనా సరే బుధవారం ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక తెల్ల కాగితం తీసుకొని ఆ తెల్ల కాగితం మీద ఎరుపు రంగు సిరాతో త్రికోణం ముగ్గు వేసి, అంటే త్రికోణం గుర్తు వేసి మధ్యలో శ్రీం అనే అక్షరం రాసి ఆ తెల్ల కాగితం దగ్గర ఉంచుకొని గణపతిని మనస్సులో స్మరించుకొని బయటికి వెళ్ళండి. మీరు చేసే పనుల్లో ధనలాభం పొందటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే బుధవారం రోజు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ పనిలో విజయప్రాప్తి కలగాలంటే వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని వెళ్ళండి. దానివల్ల
దానివల్ల పనుల్లో ఆటంకాలు తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పొందవచ్చు. కాబట్టి బుధవారం సందర్భంగా ముఖ్యమైన పనులు నిర్వహించండి. బుధవారం చాలా శక్తివంతమైన సమయం, బుధ హోరా సమయం. బుధ హోరా సమయాన్ని సద్వినియోగం చేసుకొని ముఖ్యమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.